కృష్ణా జిల్లా కంకిపాడులో హైటెక్ అంగులతో కొలువుదీరిన బర్రెల్లో కోడి పందాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. సై అంటే సై అంటూ పుంజులు కత్తులు దూశాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కోడి పందాలు కంకిపాడులో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం నుంచే కోడి పందాలు మనం చూసుకోవచ్చు. మొన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఈ పందాలు ఈరోజు సాయంత్రం వరకు జరగనున్నాయి. చాలా మంది తమ కోళ్లను పందాల్లో నిలిపేందుకు తీసుకువస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం కొంత మందగొడిగా సాగినప్పటికీ ఇప్పటికీ దాదాపు చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు. చుట్టుపక్కల నుంచి ప్రజలు ఎంతో ఉత్సాహంతో చూడటానికి ఇక్కడికి వచ్చారు. మరొక వైపు పందాలు కాస్తున్నట్టు మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇదంతా కమిటీతోటి సంబంధం లేదు. కేవలం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రమే ఏదైతే కోళ్లు పాల్గొంటాయో వాటి తరపున బయట జరుగుతున్న పందెం అనేటువంటిది చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా చేసుకుంటారనేది మనకి తెలియదని చెప్తూ ఉన్నారు. మరొక వైపు చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా కమిటీకి సంబంధించి ఇక్కడికి వచ్చి వాళ్ళు కోళ్లు ఏం తెచ్చారనేటువంటిది ముందుగా వాళ్ళకి చెప్పి పాల్గొనే వాటికి ఖచ్చితంగా టోకెన్లు తీసుకొని ఒక క్రమబద్ధంగానే ఇదంతా పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పందాల్లో పాల్గొంటూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఇప్పుడు ప్రస్తుతం కాకిడేగా డేగా ఇటువంటి కొక్కిరాయి కాకిడేగా ఈ రెండు కోళ్ల మధ్య పందెం జరుగుతున్నట్టు చెప్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ పోటీ ప్రారంభం కానుంది. మరొక వైపు చూసుకున్నట్లయితే ఇక్కడకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడకు వచ్చి మొత్తం ఈ పోటీలని చూస్తూ ఉన్నారు. ఈరోజు మూడో రోజు ఆఖరి రోజు కావడంతో చాలామంది ఎంతో ఆనందంగా అదేవిధంగా ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నట్టు మనకి కనబడుతూ ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు ఎంతో ఆ పోటీ ఎంత ఇదిగా ఉత్సాహంగా జరుగుతుందనేది మనం చూడవచ్చు. అయితే ఇందులో కోడి చుట్టూ అయితే ఎవరైతే పందాల్లో పాల్గొన్నారో కోడి చుట్టూ ఇద్దరు మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళంతా ఇటు బయటే ఉండాలని సూచిస్తూ ఉన్నారు. వీక్షకులకి అడ్డం లేకుండా ఉండేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయటమే కాకుండా ఇక్కడ మొత్తం ఈ ప్రాంతంలో 3-4 శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రధాన శిబిరంతో పాటు మిగిలిన 2-3 శిబిరాలు ఉంటాయి. ఈ 3 శిబిరాల్లో జరుగుతున్నటువంటి ఈ పోటీలు ఎలా ఉంటాయంటే చాలా ఆనందంగా చాలా మంది పెద్ద బరిలో కొంతమంది అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి చిన్న బరిలోకి చాలా మంది వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎక్కడ మొత్తం ఈ 4 బర్లు చూసుకుంటూ చాలా ఆనందంగా చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు మూడో రోజు కావటంతో చాలా ఉత్సాహంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. సాయంత్రం వరకు ఈ పందాలు జరుగుతున్నారని చెప్తూ ఉంటారు. ఈ తర్వాత కాకిడేగా ఎర్రడేగా అనేటువంటి కోళ్ల మధ్య జరుగుతుందని చెప్తూ ఉన్నారు. సుమారు సంవత్సరం పాటు ఈ కోళ్లని పెంచి వాటికి ప్రత్యేకంగా ఆహార నియమాలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటన్నిటికీ పోషకాలు ఇచ్చి మరి ఈ పందెంలో తీసుకొస్తూ ఉంటారు. ఈరోజు చాలా ఆనందంగా పాల్గొంటున్నట్టు మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ 3 రోజుల నుంచి ఇటు ఒకవైపు ప్రభుత్వం అదేవిధంగా మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పందాలు వద్దని చెప్తున్నప్పటికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు విడిగా బయటే వాళ్ళు పందాలు ఉన్నాయనేటువంటిది చెప్తూ ఉన్నారు. మొత్తం ఈ పర్యవేక్షణ అంతా దాదాపు ఎల్ఈడి స్క్రీన్లతోటి మరొక వైపు వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఒక వీడియో కెమెరాతోటి ప్రతి ఒక్కదాన్ని మొత్తం రికార్డు చేసి మరీ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే తర్వాత ఏదైనా అవసరమైతే అసలు ఈ పోటీల్లో ఏం జరిగింది ఎలా జరిగింది అనేటువంటిది అవసరమైతే వాటన్నిటిని స్పష్టంగా చూసేందుకు ఆ వీడియోలు ఉపయోగపడతాయి. అందుకే ఖచ్చితంగా వీడియోలు అయితే తీపిస్తూ ఉన్నారు. మొత్తం మీద మూడో రోజు కూడా ఇక్కడికి అభిమానులు భారీ ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ కోడి పందాలు నిర్వహించేందుకు అనుమతులు ఉన్నాయి. కంకిపాడు అదేవిధంగా ఈడుపుగల్లు ఉప్పులూరులో భారీగా ఇటువంటివి జరుగుతూ భారీగా బరులు ఏర్పాటు చేశారు. మిగతా చోట్ల పెనమలూరు ప్రాంతాల్లో చిన్న బరులు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రోజు జరుగుతున్నటువంటి కోళ్ల పందాలను ఎంతో ఉత్సాహంతో
ఇక్కడ ప్రజలు వీక్షిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. సైదాతో జయప్రకాష్, కంకిపాడు, కృష్ణా జిల్లా నుంచి.